హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీ ముంబై పర్యటనలో భారత్ యువ జట్టు మరో పోరు సిద్ధమైంది. సిరీస్ విజయం లక్ష్యంగా శనివారం అత్యధిక జట్టును శుభమంగిల్ సేన ఢీకొడుతుంది. ఓటమితో మొదలైన సిరీస్ 2 మ్యాచ్ల నుండి కుర్రాళ్ళు అసలు సామర్థ్యం బయటపడింది. ఈ 2 టీ20లో ఏకంగా 100 పరుగుల తేడా విజయం సాధించి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా 3వ టీ20లో 23 పరుగుల తేడాతో సులువుగానే నెగ్గింది. ప్రధాన బ్యాటర్లందరూ ఫామ్ చాటుకున్నారు. తొలి 2 మ్యాచ్ల్లో నిరాశపరిచిన శుభమంగిల్ 3వ టీ20లో అర్ధశతకం బాదగా 2వ టీ20లో అభిషేక్ మెరుపుల శతకం బాదుడు రుతురాజ్ జోరు మీద ఉన్నాడు. యూసఫ్ తన తొలి మ్యాచ్లో ఆడుకున్నాడు. వీళ్ళు అదే జోరు కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు సిరీస్లో పెద్దగా సత్తా చాటుకునే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్లో తుబేరింకులకు ఛాన్స్ వస్తే ఎలా ఆడతారో చూడాలి. బౌలింగ్ ఆశాజనంగా సాగుతుంది. పేసర్లు అవేష్, ముఖేష్, ఖలీల్, స్పిన్నర్లు బిష్పం సుందర్ ఎక్కడ ప్రదర్శన చేస్తున్నారు. గత మ్యాచ్లో మాత్రం ఇన్నింగ్స్ వీరాధ్యంలో బౌలింగ్ గాడి తప్పింది. బౌలర్లు చివరి వరకు పట్టు సాధాల్సిన అవసరం ఉంది. మరోవైపు జీ ముంబై బౌలర్లకు బాగా కలిసి వచ్చింది. తొలి టీ20లో అనూహ్య విజయం సాధించింది, కానీ ఆ తర్వాత తేలిపోయింది. ఫీల్డింగ్ ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. బ్యాటర్లో మ్యాచ్ కొరకు రాణిస్తున్న సమిష్టిగా సత్తా చాటలేకపోతుంది. కెప్టెన్ సికందర్ రాజాతో పాటు మంజూరాబాని, మయూర్లెస్ మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. సిరీస్ నిలవాలంటే గెలిచి తీరాల్సిందే. మ్యాచ్లో అత్యధిక జట్టు ఏమాత్రం పోరాడుతుందో చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.